నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు 272 ఓట్ల మెజారిటీతో గోపాలకృష్ణ గాంధీపై జయభేరి. ఈ నెల 11న బాధ్యతల స్వీకరణ. నూతన ఉపరాష్ట్రపతికి ప్రధాని అభినందనలు. పదవికి వన్నె తెస్తారని ఆకాంక్ష. వెంకయ్య విజయంతో సంబరాల్లో భాజపా శ్రేణులు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో పండగ సందడి. శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రులు. అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. నంద్యాలలో చేసిన వ్యాఖ్యలపై జగన్కు ఈసీ నోటీసులు. వైకాపా అధినేత వైఖరిని నిరసిస్తూ ఏపీలో కొనసాగుతున్న నిరసనలు. కృష్ణా పరివాహకంలో కష్టాలను బ్రజేష్ ట్రైబ్యునల్కు వివరించేందుకు ఏపీ కసరత్తు. సుప్రీంకోర్టులో పోరాటం కొనసాగిస్తామన్న దేవినేని. కొలంబో టెస్టులో భారత బౌలర్ల జోరు. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే లంక ఆలౌట్. మలి ఇన్నింగ్స్లో పోరాడుతున్న సింహళీ జట్టు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎన్నికయ్యారు. నిలువెత్తు తెలుగుదనానికి నిదర్శనంగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వెంకయ్య తన ప్రత్యర్థి యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల భారీ మెజారిటీతో జయభేరి మోగించారు. ఈ ఎన్నికల్లో 98.21% పోలింగ్ నమోదు కాగా మొత్తం 771 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 11 ఓట్లు చెల్లకుండా పోగా ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకయ్యకు 516 ఓట్లు పడ్డాయి. యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. వెంకయ్య నాయుడు 272 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆగస్టు 10తో పదవీకాలం ముగియనున్న హమీద్ అన్సారీ స్థానంలో ఉపరాష్ట్రపతిగా తెలుగు తేజం 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వెంకయ్య నాయుడు ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకయ్య నాయుడు యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజారిటీతో జయభేరి మోగించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఈ ఉదయం 10ంటికి పోలింగ్ ప్రారంభం కాగా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ప్రత్యేకంగా రూపొందించిన కలం ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఉదయం 10ంటికి పోలింగ్ ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు ఓటేశారు. అప్పటికే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మంత్రులు, ఇతర ఎంపీలు ప్రధాని తర్వాత ఒక్కొక్కరే ఓటేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు వరుసగా ఓటేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సహా పలు పార్టీలకు చెందిన నేతలు ఓటు హక్కు వినియోగించుకోగా ఉత్తరప్రదేశ్, గోవా ముఖ్యమంత్రులు ఆదిత్యనాథ్ దాస్, మనోహర్ పారికర్లు ఇప్పటికీ లోక్సభ సభ్యులైనందున ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, ఎంపీలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సాయంత్రం 5ంటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టిన అధికారులు 7 గంటలకు ఫలితాలు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 785 ఓట్లకు 771 మంది ఓటేశారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 4, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి 2 ఎంపీలు ఓటెయ్యలేదు. ఎన్సీపీ, పీఎంకే నుంచి ఒక్కొక్కరు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మొత్తం పోలైన 771 ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యకు 516, యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు పడినట్టు రిటర్నింగ్ అధికారి శంషేర్ షరీఫ్ వెల్లడించారు. మొత్తం 11 ఓట్లు చెల్లకుండా పోయినట్టు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు 272 ఓట్ల మెజారిటీతో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. Out of the 785 electors, 771 electors cast their votes, out of which 760 were valid and 11 were invalid. The said quota was 381. As all of you are aware, the value of votes, Sri Venkaiah Naidu M has secured 516 votes as first preference votes and Sri Gopala Krishna 244 votes. As the first preference votes secured by Sri Venkaiah Naidu M was greater than the requisite quota, I declare Sri Venkaiah Naidu M duly elected to the office of the Vice President of India. ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10న ముగియనుండగా 11న వెంకయ్య నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన వెంకయ్య నాయుడుకు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందినందుకు వెంకయ్యను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధత గల ఉపరాష్ట్రపతిగా వెంకయ్య దేశానికి సేవలందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే 5 ఏళ్లు వెంకయ్యకు అత్యంత సంతృప్తికరంగా సాగాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి స్వయంగా వెంకయ్య నివాసానికి వెళ్లిన ప్రధాని ఆయనకు శాలువ కప్పి అభినందించారు. వెంకయ్య కుటుంబ సభ్యులతో కాసేపు గడిపి వారికి శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, సురేష్ ప్రభు, బండారు దత్తాత్రేయ వెంకయ్య నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెరాసలకు చెందిన ఎంపీలు కూడా వెంకయ్య నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో వెంకయ్య కుటుంబ సభ్యులు ఆయనకు మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సమయానికి రిటర్నింగ్ అధికారి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనట్టు పత్రాలను వెంకయ్య నాయుడుకు అందజేయగా ఆయన వాటిని మీడియాకు చూపించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పిన వెంకయ్య ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతిచ్చిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు చెప్పిన వెంకయ్య ఈ 5 ఏళ్లు రాష్ట్రపతికి సహకరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎగువ సభ గౌరవాన్ని పరిరక్షిస్తానని వెల్లడించారు. By this honor conferred on a common man like me with a background of agriculture, getting to this August 1st is an important milestone in India's democratic journey. As the chairman of Rajya Sabha, I will sincerely try to steer the functioning of the House to enable it to effectively further the larger interest of the nation. I will uphold the dignity and decorum of the House with the cooperation of all members by acting as per the rules of the House procedure. ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన వెంకయ్యకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య వన్నె కేసీఆర్ వ్యాఖ్యానించారు. వెంకయ్య ఏ పదవిలో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల మేలు కోసం కృషి చేస్తూనే ఉంటారని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఏ పొజిషన్లో ఉన్నా ఎప్పటికప్పుడు సహాయపడిన వ్యక్తి కూడా వెంకయ్యనాయుడు గారు. అలాంటి వ్యక్తి దేశానికి 13వ ఉపరాష్ట్రపతి కావడం గర్వించదగ్గ విషయం. ఆయన ఎక్కడున్నా ఆ పదవికి వన్నె తీసుకొస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఎంపిక కావడం పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు విజయం సాధించగా తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరానంటాయి. భాజపా కార్యకర్తలు, నేతలు, వెంకయ్య సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చారు, మిఠాయిలు పంచుకున్నారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి తనదైన శైలిలో వన్నె తెస్తారని తెలుగు రాష్ట్రాలకు చెందిన భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. ఒక విద్యార్థి ఉద్యమం నుంచి నాయకుడిగా ఎదిగి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమ నేతగా వచ్చినటువంటి వెంకయ్యనాయుడు గారు దేశ రాష్ట్రపతిగా ఎన్నికవడం చాలా సంతోషకరం. వారు ఉపరాష్ట్రపతి పదవిలో హుందాగా తనదైన శైలిలో వినూత్నంగా వారి యొక్క కార్యనిర్వహణ చేసి ఉపరాష్ట్రపతి పదవి యొక్క హోదాని బాగా పెంచుతారని నేను ఆశిస్తున్నాను. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి భారత ఉపరాష్ట్రపతి కావడం పట్ల దేశంలోని రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అవినీతి, నల్లధనము, సాంఘిక దురాచారాల పట్ల వెంకయ్యనాయుడు గారు ప్రజానీకాన్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని, భారత ఉపరాష్ట్రపతికి వన్నె తెస్తారని, ఒక కొత్త నిర్వచనం ఇస్తారని మేమందరం భావిస్తా ఉన్నాము. వెంకయ్య నాయుడు ఎన్నిక పట్ల ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా చవటపాలెంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయిన గ్రామస్తులు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనట్లు ప్రకటన రాగానే సంబరాలు జరుపుకున్నారు. తృప్తిగా, బాగా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇంత పైర్లోకి వచ్చాడు బిడ్డనే మాకు ఆనందంగా, తృప్తిగా, సంబరంగా, అంత బాగా సంతోషంగా ఉంది. ఉదయం నుంచి మేము చూస్తూనే ఉన్నాం టీవీల దగ్గర. అంత మెజార్టీ రావటం మాకు ఎంత సంతోషంగా ఉంది.
నంద్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగన్ వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని గుంటూరులో తెదేపా మహిళా నేతలు అర్బన్ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో తెలుగు యువత కార్యకర్తలు డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశామని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. విశాఖలో తెదేపా కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు కర్నూలు తెదేపా నేతలు చెప్పారు. ఈ నెల 9 నుంచి నంద్యాలలో జగన్ ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వొద్దని జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన తెదేపా నేతలు జగన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. అటు జగన్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమీ పరివర్తన కనపడేటటువంటి దాఖలాలు మనకి కనిపించటం లేదు. రాజకీయవేత్తగా జనంలో తిరిగి నువ్వు కూనీలు చేస్తావా? మరి రాజకీయం ఎప్పుడు చేస్తావు? నువ్వు ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తావు? ప్రజా సమస్యల గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? మరి ఆ జ్ఞానం ఇక్కడ పూర్తిగా లోపించింది అనేటటువంటిది ఆ భాష వల్ల, ఆయన మాట్లాడిన తీరు వల్ల, ఆ దుశ్చర్య అనేటటువంటిది ఆ వంశంలో వస్తుందా అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ వివరణ కోరిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు జగన్ కు షోకాస్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ సత్యనారాయణ 24 గంటల్లోపు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహకంలో నీటి కష్టాలను వివరిస్తూ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తమ వాదన వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన మంత్రి దేవినేని ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయంలో పైనుంచి వచ్చే నీటిని నిల్వ చేసుకుంటూ కిందికి వదలకుండా కర్ణాటక, మహారాష్ట్ర వ్యవహరిస్తున్న తీరును ట్రైబ్యునల్ ముందు గట్టిగా వివరిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులోనూ పోరాటం కొనసాగిస్తామన్న మంత్రి గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ప్రస్తుత పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. ఈ అంశంపై అన్ని వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా ఓ పుస్తకం విడుదల చేస్తామని తెలిపారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో వీళ్ళు చేసే నిర్వాకం, వీళ్ళు వాదనలు వినిపించకుండా ఏ విధంగా మా తెలుగు ప్రజలు గొంతుకొచ్చారనేది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏమేం పాపాలు చేశారో అవన్నీ కూడా పుస్తక రూపంలో రైతులకి తెలియజేస్తాను. అదేవిధంగా అటు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలో వాదనలు వినిపిస్తున్నాం. నిరవధిక పాదయాత్రకు సిద్దమైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయటకొచ్చిన ముద్రగడను అక్కడే ఆపివేసిన పోలీసులు పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇంట్లోకి వెళ్లిన పద్మనాభం చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అటు ముద్రగడ తీరును ఆక్షేపించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ మాజీ మంత్రి అనుసరిస్తోన్న తీరు వింతగా ఉందన్నారు. పాదయాత్ర అంటాం, ప్రతిరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో కలిసి చేస్తున్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్లీనరీలో ఒక్క మాట మాట్లాడాల, బయట మాట్లాడాల. ఆయనకి లెటర్ రాయడు, మళ్ళా సీఎంకి రాస్తారు, పవన్ కళ్యాణ్కి రాశాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రాయలేదు? వాళ్ళిద్దరు ఒకటే. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చినట్టు ఈయన ఆడుతున్నాడు కాబట్టి ఆయనకి లెటర్ రాయట్లా. కరీంనగర్లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్తో మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్ష చేపట్టారు. మొదట ఇందిరాచౌక్లో దీక్ష చేపట్టాలని భావించినప్పటికీ అందుకు పోలీసులు అనుమతి నిరాకరించగా పొన్నం తన ఇంటి ఎదుటే దీక్ష కూర్చున్నారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పొన్నం ప్రభాకర్కు మద్దతు పలికారు. పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం ప్రకటించిన తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో దీక్షలకు అనుమతి ఇవ్వాలని సూచించిన ఆయన తెరాస ప్రభుత్వం కరీంనగర్కు మెడికల్ కాలేజ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటని జిల్లా కావచ్చు, కానీ కరీంనగర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి నాంది పలికినటువంటిది కరీంనగర్ జిల్లా. అటువంటి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదట మెడికల్ కళాశాలను స్థాపించి ఆ తర్వాత నీ జిల్లా దాకా ప్రయాణం కట్టాలి, లేకుంటే 2 పూర్తి కావాలి. నీకు నాయకత్వానికి ఊపునిచ్చి పునాదినిచ్చినటువంటి కరీంనగర్ మర్చిపోయినటువంటి నువ్వు పైగా ఆ వాగ్దానాన్ని నిలబెట్టాలని కోరితే అణచివేయటానికి ప్రయత్నం చేస్తావా? అనుమతులు ఇవ్వకుండా చేస్తావా? బెదిరిస్తావా?
విదేశాల్లో చేసిన సినిమాలను సేవల ఎగుమతుల కింద చూపుతూ సేవా పన్ను ఎగవేశారన్న కాగ్ అభియోగాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని లండన్లో నిర్మించినందున పొరుగు దేశంలో అందించిన సేవలకు భారత్లో సేవా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పినందునే తాను నిర్మాతల నుంచి ఆ పన్ను వసూలు చేయలేదని పేర్కొన్నారు. 2016లో కాగ్ నుంచి వచ్చిన ఆదేశాలకు తమ ఆడిటర్లు సమాధానమిచ్చారని, తర్వాత ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, నోటీసులు అందలేదని జూనియర్ వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఆదాయ పన్ను, సేవా పన్ను చెల్లిస్తున్నట్టు గుర్తు చేసిన జూనియర్ ఎన్టీఆర్ అధికారుల నుంచి ఆదేశాలు వస్తే అనా పైసలతో సహా చెల్లిస్తారని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టానికి కట్టుబడి ఉంటారని తేల్చి చెప్పారు. గిన్నిస్ బుక్ లో ఓరుగల్లు కీర్తిని చాటేందుకు వరంగల్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. వేర్వేరు ప్రైవేటు పాఠశాలకు చెందిన 3,300 మంది విద్యార్థులతో కారు ఆకారాన్ని ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ బుక్ లో చోటు కోసం ప్రయత్నించారు. హన్మకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శనతో కొత్త రికార్డు నమోదవుతుందని నిర్వాహకులు చెప్పారు. గతంలో చెన్నైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ 1,660 మంది విద్యార్థులతో కారు ఆకారంలో నిర్వహించిన ప్రదర్శనే ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డుగా ఉందని నిర్వాహకులు తెలిపారు. భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు తగ్గించే లక్ష్యంతో కుదిరిన ప్యారిస్ వాతావరణ ఒప్పందంపై ఆది నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒడంబడిక నుంచి వైదొలుగుతామని ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి అధికారిక సమాచారం ఇచ్చింది. 2015 ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వీలైనంత త్వరగా వైదొలుగుతామని ఐక్యరాజ్య సమితికి రాసిన లేఖలో అమెరికా స్పష్టం చేసింది. ప్యారిస్ ఒప్పందంలోని నిబంధనలు తమ దేశ ప్రజలు, కార్మికులు, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉంటేనే ఒడంబడికలో తిరిగి చేరుతామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఐరాస్కు అందించిన సమాచారంలో అమెరికా విదేశాంగ శాఖ గుర్తు చేసింది. వాతావరణ విధానంలో సమతౌల్యాన్ని కోరుతున్నట్లు తెలిపిన అమెరికా సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పనిచేస్తూనే ఉంటామని పేర్కొంది. అయితే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగే ప్రక్రియ 2020 నవంబర్ 4 నాటికి పూర్తి కానుండగా అదే రోజు అమెరికా తదుపరి అధ్యక్ష ఎన్నికలు ముగియనుండగా కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు మళ్లీ ఒప్పందంలో చేరే అంశంపై పునరాలోచన చేసే అవకాశం ఉంది. అటు ఒప్పందం నుంచి వైదొలగరాదని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గటర్స్ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడి చేసిన ఘటనలో గుజరాత్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో వరద బాధితులను పరామర్శించేందుకు రాహుల్ వెళ్లగా ఆయన కారుపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రాహుల్ కారు అద్దాలు ధ్వంసం కాగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడికి సంబంధించి దర్యాప్తు చేపట్టిన గుజరాత్ పోలీసులు ఇవాళ బానస్కాంఠా జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యదర్శి జయేష్ దర్జీని అరెస్టు చేశారు. మరోవైపు రాహుల్పై దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించగా ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ విధానాలే గుజరాత్లో తనపై దాడికి కారణమని రాహుల్ ఆక్షేపించారు. कल की घटना में इतना बड़ा पत्थर बीजेपी के वर्कर ने मेरी ओर मारा, मेरे पीएसओ को लगा. मोदी जी और बीजेपी आरएसएस का राजनीति का तरीका है. और क्या जो अपने आप काम करता है वो कंडेम कैसे करेगा? उन्हीं के लोगों ने किया है तो कंडेम कैसे कर सकते हैं? చిత్తూరు జిల్లా మదనపల్లె శివార్లోని యాకాలవంకలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పెయిన్కు చెందిన 4 పర్యాటకులు సహా 5 దుర్మరణం పాలయ్యారు. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను చూసేందుకు వచ్చిన స్పెయిన్ దేశస్థులు అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ దేశస్థులు ప్రయాణిస్తోన్న వాహనం మదనపల్లె దాటి యాకాలవంక వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పెయిన్ దేశస్థులు సహా అనంతపురంకు చెందిన డ్రైవర్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మరో 4 గాయపడ్డారని చెప్పారు. క్షతగాతులను మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపిన పోలీసులు 5 మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్పెయిన్ దేశస్థుల మృతదేహాలను తరలించేందుకు స్పెయిన్ దౌత్య కార్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం తప్పింది. బాగేశ్వర్ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ బస్సు బురద తాకిడికి లోయలోకి జారిపోయింది. వర్షం వల్ల మట్టి కొట్టుకుపోగా రహదారి ఒక్కసారిగా కుంగి బస్సు కిందకి జారిపోయింది. బస్సులో 20 మంది ప్రయాణికులుండగా వెంటనే సహాయ చర్యలు చేపట్టిన అధికారులు వారిని రక్షించారు. బురదలో బస్సు నెమ్మదిగా కిందకు జారినందునే తాము ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల ఏరివేత చర్యలో భాగంగా భద్రతా దళాలు వరుసగా రెండో రోజు కూడా విజయం సాధించాయి. బారాముల్లా జిల్లా సోపోర్లో 3 లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సోపోర్లో గాలింపు కొనసాగిస్తుండగా ముష్కరులు కాల్పులకు దిగారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగి 3 ఉగ్రవాదులను హతమార్చాయి. అటు బందిపోరా జిల్లాలో తమపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో 3 వ్యక్తులు గాయపడ్డారు. కొలంబో టెస్ట్పై భారత క్రికెట్ జట్టు పట్టు బిగించింది. ఈ మ్యాచ్లో 9 వికెట్లకు 622 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ లంకను 183 పరుగులకే ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 439 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ఫాలో ఆన్ ఆడించగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 కీలక వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఈ ఉదయం 2 వికెట్లకు 50 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక భారత బౌలర్ల ధాటికి చాప చుట్టేసింది. రవిచంద్రన్ అశ్విన్ 5, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి 2 ఉమేష్ యాదవ్ 1 వికెట్ తీయగా కేవలం 49.4 ఓవర్లోనే లంక ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 439 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంకకు మరోసారి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఉపుల్ తరంగా 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన కుశల్ మెండిస్ మరో ఓపెనర్ కరుణరత్నతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. రెండో వికెట్కు 192 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శతకం పూర్తి చేసిన మెండిస్ 110 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన నైట్ వాచ్మెన్ పుష్పకుమార్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన కరుణరత్నే లంక స్కోర్ను 209 పరుగులకు చేర్చాడు. ప్రస్తుతం కరుణరత్నే 92 పరుగులతో క్రీజ్లో ఉండగా భారత్ ఇంకా 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు 272 ఓట్ల మెజారిటీతో గోపాలకృష్ణ గాంధీపై జయభేరి. ఈ నెల 11న బాధ్యతల స్వీకరణ. నూతన ఉపరాష్ట్రపతికి ప్రధాని అభినందనలు. పదవికి వన్నె తెస్తారని ఆకాంక్ష. వెంకయ్య విజయంతో సంబరాల్లో భాజపా శ్రేణులు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో పండగ సందడి. శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రులు. అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. నంద్యాలలో చేసిన వ్యాఖ్యలపై జగన్కు ఈసీ నోటీసులు. వైకాపా అధినేత వైఖరి నిరసిస్తూ ఏపీలో కొనసాగుతున్న నిరసనలు. కృష్ణా పరివాహకంలో కష్టాలను బ్రజేష్ ట్రైబ్యునల్కు వివరించేందుకు ఏపీ కసరత్తు. సుప్రీంకోర్టులో పోరాటం కొనసాగిస్తామన్న దేవినేని. కొలంబో టెస్టులో భారత బౌలర్ల జోరు. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే లంక ఆలౌట్. మలి ఇన్నింగ్స్లో పోరాడుతున్న సింహళి జట్టు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.